ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోయే మహా అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు అనగా ఈ రాబోయే 24 గంటల్లో మీతో ఒక నిగుండమైన సత్యాన్ని పంచుకోబోతున్నాను. పరిస్థితులు ఎలా మారాయంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మీకు చెప్పడం చాలా అవసరమయ్యింది. కేవలం ఒకసారి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే గడిచిన 12 సంవత్సరాలకు ఒక అదృశ్య శక్తి నిరంతరం మీ చుట్టూనే ఉంటుంది. అది మిమ్మల్ని ఒక కొత్త మరియు తెలియని ప్రపంచం వైపు తీసుకెళ్లాలని అనుకుంటుంది. అసలు దీనికి కారణం ఏమిటి? ఆ శక్తి ఎవరు? మీరు ఈ సత్యాన్ని విన్నప్పుడు నిజంగానే మీ మతి చెడిపోతుంది. స్నేహితులారా, ఏ విషయం గురించి అయితే భయం ఉండేదో ఇప్పుడు అదే నిజమయ్యింది. ఈ సంఘటన జరగడం ముందే రాసిపెట్టి ఉంది. గడిచిన 12 ఏళ్లుగా ఈ ప్రత్యేక సమయం కేవలం మీకోసమే ఎదురు చూస్తుంది. మరియు మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోగానే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఈ రోజు మీ ముందు చెప్పబోయే రహస్యాల్లాంటి సమాచారం మీకు బహుశా మరే ఇతర వీడియోలోనూ చూడడానికి దొరకదు. అందుకే రాబోయే 24 గంటల్లో వీడియోను తేలిగ్గా తీసుకునే పొరపాటు అసలు చేయకండి. దీన్ని ఒక జోక్ అనుకుంటే తప్పు అసలు చేయవద్దు. ఇలాంటి ప్రత్యేకమైన వీడియోలు పదే పదే రావు. ఏడాది మొత్తంలో చాలా కష్టమైందా? 1 లేదా 2 సార్లు మాత్రమే ఇలాంటి అవకాశాలు అయితే వస్తాయి. ఏ వ్యక్తి అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తారో అతని జీవితంలో నిజంగానే ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు. అందుకే వీడియో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మీకు చెప్పబోయే విషయాలు వినడానికి చేదుగా అనిపించవచ్చు, కానీ అవి పూర్తిగా నిజం. మరి స్నేహితులారా, ఎవరైతే పరమేశ్వరుడు, లక్ష్మీమాత మరియు దుర్గామాత, కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి భావంతో, నమ్మకంతో అరహర మహాదేవ, జై కాళీమాత, జై దుర్గామాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భోలేనాథుడి కృప, కాళీమాత రక్షణ మీపై మరి మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, ఈ వీడియోని పూర్తిగా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు అనక రాబోయే 24 గంటల్లో ఏ రహస్యం అయితే తెలియబోతుందో అది ఎంతో ముఖ్యమైనది. స్నేహితులారా, ఈ రోజు నేను మీకు చెప్పబోయే సత్యాన్ని వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక చాలా పెద్ద దివ్య రహస్యం ఇప్పుడు మీ ముందుకైతే రాబోతుంది. రాబోయే 24 గంటలు మీ జీవితంలో జరగబోయేది బహుశా గత కొన్ని సంవత్సరాలుగా జరిగి ఉండదు. అవును, రాబోయే 24 గంటలు మీ జీవిత దిశను మార్చగలదు. ఒకవేళ మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీ భాగ్యమే స్వయంగా మీకు తోడుగా నిలుస్తుంది. మీ అదృష్టం మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎవరి ముందు దీన్ని చూడకండి. మీ ఇంటి తలుపులు మరియు కిటికీలు మూసేసి ప్రశాంతమైన మనసుతో ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకోండి. ఇప్పుడు ధనలక్ష్మీదేవి మరియు కాళీమాత మీపై ప్రసన్నురాలయ్యారు. ఆమె అపారమైన కృప ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో కురవడం ప్రారంభమయ్యింది. మీ తలరాత ఇకపై పాత దానిలో ఉండబోదు. ఒక చాలా పెద్ద మార్పు మీ జీవితం వైపు దూసుకొస్తుంది. మీ బాధలన్నీ కూడా ఇక ముగింపు దశకు వచ్చింది. జీవితంలోని కష్టాలు మరియు సంక్షోభాలు నెమ్మదిగా అదృష్టపరంగా తొలగిపోతున్నాయి. రాబోయే 24 గంటల్లోపు ఒక దివ్య దేవత మీ ఇంటికి రాబోతుంది. అసలు ఆ దేవత ఎవరు? వారు మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు? అసలు మీ నుండి వారి కోరిక ఏమిటి? మీరు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఈ దేవతే కదా 12 సంవత్సరాలుగా మిమ్మల్ని రక్షిస్తున్నారు. వారు మిమ్మల్ని ఎన్నోసార్లు పెద్ద పెద్ద సంక్షోభాలు మరియు మృత్యు వంటి ప్రమాదాల నుండి బయటపడేశారు. ఒకవేళ వీరి కృప మీపై లేకపోయి ఉంటే బహుశా ఈ రోజు మీ జీవితం సురక్షితంగా ఉండేది కాదు. ఒకసారి ఆలోచించండి, ప్రతిసారి మీ రక్షకుడిగా మారి మిమ్మల్ని కష్టాల నుండి కాపాడుతున్న ఆ దివ్య శక్తి ఎవరు? ఈ వీడియోలో మనం ఆ రహస్యంపై నుండే తెరదించబోతున్నాము. ఇకపై ఒక అత్యంత పెద్ద దివ్య శక్తి యొక్క ఆశీర్వాదం ఉంది. ఆ శక్తి కృప వల్ల ఇప్పుడు మీ జీవితంలోని ఇబ్బందులు దూరం కాబోతున్నాయి. అన్ని రకాల అడ్డంకులు మరియు కష్టాలు ముగింపు వైపు సాగుతున్నాయి. అందుకే స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో వీడియోను ఏ పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. ఏ వ్యక్తి అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తాడో అతని జీవితాంతం పడతారు. అతని కళ్లల్లో నీళ్లు ఆగనంత పశ్చాత్తాపం ఉంటుంది. మరియు స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. మీరు ఎంత కష్టపడినా సరే మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పు కనిపించడం లేదు. 1,00,000 ప్రయత్నాలు చేసిన పరిస్థితులు అలాగే ఉండిపోయాయి. ఇందువల్లే ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాలన్నీ అసలు తేలిగ్గా తీసుకోకండి మరియు సమయం ఉండగానే జాగ్రత్త పడడం అవసరం. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీ జీవితంలోని అత్యంత కఠినమైన మరియు ముఖ్యమైన గంటలుగా నిలవబోతున్నాయి. ఈ గంటల్లో మీ నుండి చిన్న పొరపాటు జరిగినా దాని ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. రాబోయే సమయంలో ఒక తప్పు కూడా చేయకండి. ఇప్పుడు జరగబోయే దాన్ని ఎవరు ఆపలేరు.
ఈ సమయం సామాన్యమైనది కాదు, ఇది ఎంతో ప్రత్యేకమైనది మరియు నిర్ణయాత్మకమైన సమయం. అందుకే ఈ వీడియోని మధ్యలో వదిలేసి వెళ్ళకండి. దీన్ని చివరి వరకు చూడండి మరియు ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కలియుగం యొక్క అతిపెద్ద రహస్యం మరియు అతిపెద్ద షాకింగ్ సంకేతం లభిస్తుంది. అకస్మాత్తుగా మీ జీవితంలో అలాంటి మార్పులు కూడా వస్తుంది. దాన్ని మీరు ఊహించి కూడా ఉండరు. ఇప్పుడు మేషరాశి వారి గ్రహాల స్థితి పరిశీలిస్తే మీ రాశ్యాధిపతి అయిన అంగారకుడి స్థానంతో పాటు శనిదేవుడి స్థానం మరియు ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు సూర్యుడి ప్రభావం వల్ల మీ ఆత్మవిశ్వాసం, న్యాయకత్వ లక్షణాలు మరియు శ్రమించే తత్వం పూర్తిగా మేలుకొన్నాయి. గ్రహాల అనుకూలత పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జరగబోయేది మీ జీవిత దిశనే మార్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఒక వ్యక్తి మీపై తీవ్రమైన కుట్రలు పన్నుతున్నాడు. మిమ్మల్ని కిందకి లాగడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి అతను ఏ స్థాయి కన్నా వెళ్ళగలడు. అందుకే ఆ సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సంభాళించుకోవడానికి నేను ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మీరు నేను చెప్పిన మాటలు సమయం ఉండగానే సీరియస్ గా తీసుకోకపోతే ముందు ముందు పడవలసి వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు అలాంటి విషయాలు చెప్పబోతున్నాను. అవి బహుశా మీకు పూర్తిగా తెలిసి ఉండవు. ఈ రోజు మీకు అలాంటి సత్యం తెలియబోతుంది. అది మీ ఆలోచనను, దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అన్నిటికంటే ముందు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. అసలు గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని కాపాడుతున్న దివ్యశక్తి ఎవరు? ప్రతి కఠిన సమయంలోనూ మిమ్మల్ని పెద్ద పెద్ద సంక్షోభాలు మరియు చావు లాంటి ప్రమాదాల నుండి బయట పడేసిన శక్తి ఏది? మీకోసం ఎంతో చేసిన దేవత ఎవరు? దీన్ని ఊహించడం కూడా సులభం కాదు. ఈ రోజు మనం నెమ్మదిగా ప్రతి రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. మరి ప్రతి దాగి ఉన్న సత్యాన్ని బయట పెడదాం. మీ నుండి కేవలం ఒక చిన్న విన్నపం ఏమిటంటే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి మరియు ఒకవేళ ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే నిజమైన మనసుతో దీన్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఆ దైవ శక్తికి, పరమేశ్వరుడికి, లక్ష్మీమాతకు మరియు కాళీమాతకు కృతజ్ఞత తెలపండి. మరి స్నేహితులారా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరైతే మీకు అన్యాయం చేశారో, మీ నమ్మకాన్ని వమ్ము చేసి మిమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు సమయం మారుతుంది. వారు ఎలాంటి కర్మలు చేశారు, ఇప్పుడు అలాంటి ఫలితాన్ని అనుభవించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు న్యాయ సమయం ప్రారంభమవుతుంది. మేషరాశి వారికి కూడా ఆ భగవంతుడు శనిదేవుడి న్యాయం ఎప్పుడు తప్పు అవ్వదు. ఆయన దృష్టి, దండన రెండు ఖచ్చితంగా ఉంటాయి. మీరు సంవత్సరాల తరబడి పోరాడారు, కఠినమైన పరిశ్రమ చేశారు, ప్రతి అడ్డంకిని ఎదుర్కొన్నారు. మేషరాశి వారి సహసిద్ధమైన సహనం, నిశ్శబ్ద పోరాటం మరియు ఈ రోజు ఉండే దృఢ సంకల్పం మిమ్మల్ని ఇంతకాలం నడిపించాయి. కానీ అంత చేసిన మీకు జీవితంలో దక్కవలసిన ఆ ప్రశాంతత దక్కలేదు. సమస్యలు ముగిసేలోపే కొత్త సమస్యలు రావడం. అసలు దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం చాలా లోతైనది మరియు రహస్యమైనది. దానిని నేను వివరంగా చెప్పబోతున్నాను. మరియు స్నేహితులారా, జీవితం మిమ్మల్ని ఎన్నోసార్లు నిరాశపరిచిందని నేను స్పష్టంగా గ్రహించగలుగుతున్నాను. మీరు ఎవరినైతే నమ్మారో ఆ వ్యక్తులే మీతో మోసం కపటం చేశారు. ఇందువల్లే మీ గుండెల్లో లోతైన బాధ మరియు విరుపు ఉంది. కానీ ఇదంతా ఊరికే జరగలేదు. దీని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీ కష్టాలకు అసలు కారణం. ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నంత కాలం మీకు నిజమైన శాంతి దక్కదు. ఆ మనిషి మీ జీవితంలో ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపాడంటే దాని ప్రభావం ఈ రోజుకే కనిపిస్తుంది. మీ సమస్యలు మరియు అడ్డంకులు వెనుక ఎక్కడో ఒక చోట అతని హస్తం ఉంది. స్నేహితులారా, ఆ పేరు వినగానే మీ జీవితంలోని ఎన్నో రహస్యాలు మీకు అర్థమైపోతాయి. ఇతనే మీతో అంతరికంటే పెద్ద విశ్వఘాతకం చేశాడు. ఇతనే మీ జీవితానికి అతిపెద్ద విరోధిగా మారాడు. మీ జీవితంలోకి పదే పదే వచ్చిన కష్టాల వెనుక ఒక వ్యక్తి ప్రభావమే ఉంటుంది. అతని వల్ల మీ జీవితంలో సంతోషాలు తగ్గి సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అతను మీ చుట్టుపక్కల ఉన్నంత కాలం మీకు మానసిక శాంతి మరియు ప్రశాంతత దక్కదు. అందుకే సమయం ఉండగానే అతనికి దూరంగా జరగడం చాలా అవసరం. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను, సంతోషాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాడు. మీ విజయం అతను లోపల ఇబ్బంది పెడుతుంది. ఇందువల్లే అతను నిరంతరం మీపై కుట్రలు పన్నుతున్నాడు. మీ మార్గంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు మీ గమ్యాన్ని చేరుకోకూడదని అతని తాపత్రయం. మేషరాశి వారి మేధస్సు ఈ రోజు వారి కీర్తి ప్రతిష్టలు ఇతరులు అసూయను రేకెత్తించాయి. బహుశా ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. అసలు అకస్మాత్తుగా మీ జీవితంలో ఎందుకు ఇంతలా చిక్కుల్లో పడిపోయింది? ఎందుకు ప్రతి అడుగుల్లోనూ అడ్డంకులు వస్తున్నాయి? ఎందుకో ప్రతిసారి నమ్మకం విచ్ఛిన్నమవుతుంది. కానీ ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజు రాబోయే 24 గంటల వీడియోలో మీకు ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పేరు నిరంతరం మీ వెంటే పడి ఉంది. అది సంతోషాలను ముగించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీరు సమయం చూసుకొని జాగ్రత్త పడితే ఆ మనిషి మీ జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసేస్తాడు. అతను మీతో చేసిన మోసం యొక్క సత్యం వింటే మీరు షాక్ అవుతారు. అందుకే అతని అసలు ముఖాన్ని గుర్తించండి మరియు సమయం ఉండగానే అతనికి దూరంగా ఉండండి. ఒకవేళ అలా చేయకపోతే అతను మీ జీవితంలోని కష్టం, గౌరవం మరియు మానసిక శాంతిని కూడా లాగేసుకోవచ్చు.
నేనేమి జోక్ చేయడం లేదు, అందుకే దీన్ని తేలిగ్గా తీసుకుని పొరపాటు చేయకండి. గ్రహాల స్థితి మరియు సమయం యొక్క సంకేతాల ఆధారంగా ఈ విషయాలు ముందుకు వస్తున్నాయి. సత్యం ఏమిటంటే ఇప్పుడు న్యాయ సమయం దగ్గర పడింది. పైవాడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ న్యాయం తప్పకుండా లభిస్తుంది. ఎవరైతే మీతో మోసం చేశారో, మీ నమ్మకాన్ని వమ్ము చేశారో, ఇప్పుడు వారి జీవితంలో కఠినమైన సమయం ప్రారంభమైంది. వారి చెడు కాల నెమ్మదిగా దగ్గరగా వస్తుంది. మీకు బాధ కలిగించిన వ్యక్తి ఇప్పుడు అదే వేదనను అనుభవించబోతున్నాడు. అతను ఎంత ప్రయత్నించినా సరే తన కర్మల పూర్తి ఫలితాన్ని అనుభవించక తప్పదు. మీ జీవితంలో ఎవరైతే దుఃఖాన్ని నింపారో ఇప్పుడు అదే దుఃఖం వారి ముందు నిలబడుతుంది. మీ శత్రువు మీపై ఎన్నోసార్లు ప్రతికూల శక్తిని మరియు చెడు ప్రయోగాలు ప్రయోగించడాన్ని నేను స్పష్టమైన సంకేతాలను చూడగలుగుతున్నాను. మిమ్మల్ని బలహీన పరచడం మరియు మీ ఉన్నతిని ఆపడమే అతని ఉద్దేశం. ఇక్కడి వరకు ఎందుకు మీ సంతోషాన్ని మరియు ఆస్తిపాస్తులను కూడా దెబ్బతీయాలని చూస్తున్నాడు, కానీ అతని ప్రతి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే మీపై ఒక ప్రత్యేక దివ్యశక్తి యొక్క రక్షణ ఉంది. ఆ దేవతే ఆ కాళీమాత రూపమై ప్రతి రకమైన ప్రజల శక్తులను నుండి, చెడు ప్రభావం నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఆ శక్తి మీ చుట్టూ ఒక అదృశ్య రక్షా కవచంలో నిలబడింది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఇదే: అసలు ఆ దివ్యశక్తి ఎవరు? వారికి మీ జీవితానికి ఉన్న లోతైన సంబంధం ఏమిటి? ఎందుకు వారు ప్రతిసారి మిమ్మల్ని సంక్షోభాల నుండి కాపాడుతున్నారు? ఎందుకు వారు ప్రతి కష్ట సమయంలోనూ మీ రక్ష కోసం నిలబడుతున్నారు? ఈ రోజు ఈ వీడియోలో ఈ లోతైన రహస్యం పై నుండి తెరదించబడుతుంది. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లోకి ఒక అపూర్వమైన మరియు చమత్కారవంతమైన శక్తి ప్రవేశించింది. ఒక అలాంటి దివ్య శక్తి ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించింది. అది మీ తలరాతను మార్చాలని సంకల్పించుకుంది. మీ ఇంట్లో ఇప్పుడు ఒక ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన దేవత యొక్క ఆగమనం జరిగింది. ఆ దివ్యమైన ఉనికి ఇప్పుడు మీ ఇంటికి సుఖ సంతోషాలతో, శాంతితో నిలబడుతుంది. ఆ దేవత మీ కోసమే వెలుగును మరియు ఆనందం యొక్క కొత్త దీపాన్ని వెలిగించబోతున్నారు. స్నేహితులారా, మీ సమాచారం కోసం చెప్తున్నాము. మీరు ఏ సంతోషాల కోసమైతే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు, దేనికోసమైతే భగవంతుడిని ఎన్నిసార్లు ప్రార్థించారు, ఇప్పుడు అదే సంతోషాలు మీ జీవిత ద్వారంపై తట్టబోతున్నాయి. స్నేహితులారా, ఏ కళలు మరియు సంతోషాల కోసమైతే మీరు పగలు రాత్రి కష్టపడ్డారో, దేనికోసమైతే మీ కళ్ళ నుండి లెక్కలేనన్ని సార్లు కన్నీళ్లు వచ్చాయి, ఇప్పుడు అదే సుఖాలు మీ దగ్గరకు రాబోతున్నాయి. సంసారం యొక్క సంతోషాలు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో భాగం కాబోతున్నాయి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మరియు ముఖ్యమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ సమయం ఉంది, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు. ఈ రోజు ఏ రహస్యం అయితే బయటికి రాబోతుందో అది మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో నిరంతరం జరుగుతున్న సంఘటనల వెనుక అసలు కారణం ఏమిటి? ఏ రహస్యాలపై మీరు అందరికంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇవన్నీ ఈ రోజు మీకు వివరంగా చెప్తున్నాము. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ గడియ దగ్గరికి వచ్చింది. మీ భాగ్య ద్వారాలు తెరుచుకునే సమయం ఆసన్నమైంది. మరి మీ అదృష్టం మీ పక్షాన నవ్వబోతుంది. కానీ అంతకంటే ముందు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు పదే పదే చేస్తున్న తప్పు ఏది? ఇదే ఒక పొరపాటు మీ కష్టాన్ని అసంపూర్తిగా మిగిల్చేస్తుంది. మరి మీ మార్గంలో నిరంతరం అడ్డంకులు సృష్టిస్తుంది. స్నేహితులారా, మీరు ఆ తప్పును గుర్తించి సరిదిద్దుకున్నంత కాలం దుఃఖాలు మరియు ఇబ్బందులు మీ వెంటబడి ఉంటాయి. ఎంత త్వరగా మీరు దీన్ని సరిదిద్దుకుంటారో అంత త్వరగా మీ జీవితం మళ్లీ సరైన దిశలో సాగుతుంది. కానీ ఒకవేళ మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు మరింత కఠినం కావచ్చు. అసలు ప్రతిసారి మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్న తప్పు ఎలాంటిది? మీరు తెలియకుండానే పదే పదే ఇదే తప్పును పునరావృతం చేస్తున్నారు. మరి ఇందువల్ల విజయం మీ దగ్గరికి వచ్చి కూడా దూరం అయిపోతుంది. కానీ ఇప్పుడు సమయం వచ్చింది దాన్ని గుర్తించడానికి మరియు ఎప్పటికీ మీ జీవితం నుండి ముగించడానికి. ఒకవేళ మీరు ఈ వీడియోని చివరి వరకు ఏకాగ్రత చూస్తే మీకు కేవలం ఈ తప్పు యొక్క అసలు కారణమే తెలియడమే కాదు, దీన్ని సరిదిద్ది జీవితాన్ని ఏ విధంగా కొత్త దిశకు తీసుకెళ్లవచ్చో కూడా అర్థమవుతుంది. ఈ జ్ఞానం మీ అదృష్టం మార్చే శక్తిని కలిగి ఉంది. మీ జీవితంలో కొత్త శక్తిని మరియు కొత్త మెరుపుని తీసుకొస్తుంది మరియు మిమ్మల్ని ఆ స్థాయి వరకు చేర్చగలదు. దేనికోసమైతే మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాబోయే 24 గంటల్లో మీకోసం ఏ భవిష్యవాణి అయితే చెప్తున్నామో అలాంటి మాట బహుశా మీరు ఇంతవరకు ఎప్పుడు విని ఉండారు. నా మాటను తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే నేను చెప్పబోయే మాటల్లో మీ భవిష్యత్తును మార్చే సామర్థ్యం దాగి ఉంది. ఇప్పుడు మీ జీవితం అలాంటి ఒక పెద్ద మార్పు రాబోతుంది. అది వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ రోజు నేను మీ అందరికంటే పెద్ద శత్రువు యొక్క రహస్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, ఆ శత్రువు ఎవరు? బయట వ్యక్తి కాదు. ఇతను మీతోనే ఎంతో దగ్గరగా ఉండే మనిషి. ఎవరైతే
సొంత మనిషి ముసుగు వేసుకొని ప్రతిరోజు మీ చుట్టూనే తిరుగుతున్నాడు. అతనే ఈ వ్యక్తి మీ కుటుంబ బంధం లేదా స్నేహితుల మధ్యలోనే ఎక్కడో దాక్కుని ఉన్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది మీరు అతని గుర్తించడానికి. మీ అందరికంటే పెద్ద విరోధి అతనే. ఎవరినైతే మీరు కళ్ళు మూసుకొని నమ్మారో, ఏ మనుషులైతే మీరు గుండెల నిండా సొంత వాళ్ళ అనుకున్నారో అతనే ఈ రోజు మీ వెన్నుపోటు పొడిచాడు. ఏ వ్యక్తినైతే మీరు పూర్తిగా మనసుతో సొంతవాడిగా భావించారో అతనే ఈ రోజు మీ జీవితాన్ని ఒక పెద్ద ముప్పుగా మారారు. మీరు ఏ వ్యక్తిపై అయితే అందరికంటే ఎక్కువగా విశ్వాసం ఉంచారో అతనే మీ జీవితంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను మీకు ఒక ముఖ్యమైన సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏ మనిషినైతే ఎక్కువగా నమ్ముతారో అతని విషయంపై కొంచెం అప్రమత్తంగా ఉండండి. అతని నుండి దూరం జరగడమే మీకు మంచిదని నిరూపింపబడుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట అతని మీ సమస్యకు కారణమవుతున్నాడు. ఇక ఆ సమయం దూరం లేదు, నలుమూలలా మీ పేరే వినిపిస్తుంది. ప్రజలు మీ విజయాన్ని మరి శక్తిని ఉదాహరణగా చెప్పుకుంటారు. స్నేహితులారా, నేను పూర్తి విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను, కానీ నేను ఈ అడుగు కేవలం మీ హితం మరియు మీ మేలు కోసమే వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితం నుండి దుఃఖం, కష్టం మరియు ఇబ్బందుల సమయం నెమ్మదిగా సమాప్తం కాబోతున్నాయి. ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చే గడియ దగ్గరికి వచ్చేసింది. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు నేను బాధ్యతతో చెప్తున్నాను. అందుకే ఈ రోజు ఎక్కడైనా నా మాటలు మీకు కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉన్నట్లయితే దానికి నన్ను క్షమించండి. ఏ మనిషినైతే మీరు మీ అన్నిటికంటే మంచి స్నేహితుడని అనుకుంటున్నారో అతనే వాస్తవానికి మీతో అందరికంటే పెద్ద విశ్వాసఘాతకం చేస్తున్నాడు. అతనే మీ నమ్మకాన్ని వమ్ము చేయడంలో పడి ఉన్నాడు. ఈ వ్యక్తి కేవలం మిమ్మల్ని మోసం చేయడమే కాదు, ఎక్కడో ఒక చోట మీ సమస్యకు పెద్ద కారణం కూడా అవుతున్నాడు. ఈ వ్యక్తి యొక్క సత్యం తెలుసుకుంటే మీరు బహుశా ఆశ్చర్యపోతారు. ఈ మనిషి మీపై నిరంతరం కుట్రలు పన్నుతున్నా మీ మార్గంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను. ఈ పేరు గల వ్యక్తితో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అతనిపై కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచకండి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ మనిషి మీ జీవితంలో మరిన్ని ఇబ్బందులు పెంచగలడు. ఈ రోజు ఈ వీడియో మీకోసం చాలా ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనదిగా నిరూపితం కావచ్చు. కానీ ఇప్పుడు సమయం మారుతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి ప్రయత్నించారో ఒక రోజు వారు మీ విజయం ముందు తల వంచడం కనిపిస్తుంది. ఈ పూర్తి బ్రహ్మాండం ఇప్పుడు మీ పక్షాన శక్తి పంపుతుంది. ఈశ్వరుడు, లక్ష్మీమాత, కాళీమాత, దుర్గామాత మరియు ఈ దివ్య శక్తుల ఆశీర్వాదం మీ జీవితంపై నెమ్మదిగా కురవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీ జీవితం నుండి అబద్ధాలు ఆడేవారు, స్వార్థపరులు మరియు మోసం చేసేవారు దూరమైపోతారు. అలాగే నిజమైన వారు, మంచి వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మనిషిని గుర్తించడానికి. మీ సంతోషాన్ని చూసి లోపల కుళ్ళుకుపోతున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది అలాంటి వ్యక్తులకు దూరంగా జరగడానికి. ఎవరైతే పైకి మీ మేలు కోరుతున్నట్లు కనిపిస్తున్నారు కానీ మనసులో మీ ఓటమిని కోరుకుంటున్నారు. పరమాత్ముడి కృప మీతోనే ఉంది. అందుకే భయపడవలసిన అవసరం లేదు. కేవలం తెలివి మరియు అప్రమత్తత అవసరం. చాలా త్వరగా ఎన్నో సత్యాలు మీ ముందు స్పష్టం కాబోతున్నాయి మరియు ఈ నిజం ముందుకు వచ్చినప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అక్కడ మోసాల స్థానంలో కేవలం విజయం, సత్యం మరియు గెలుపు మాత్రమే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మరి స్నేహితులారా, గడిచిన 12 సంవత్సరాలుగా ఒక నీడలా మిమ్మల్ని వెంటాడుతూ మీ ప్రతి అడుగుల్లోనూ రక్షా కవచమై నిలుస్తూ మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుండి చివరికి మృత్యు వంటి ఘోర ప్రమాదాల నుండి కూడా త్రుటిలో తప్పించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన ఆ పరమ దివ్యమైన అత్యంత శక్తివంతమైన అదృశ్య శక్తి మరెవరో కాదు, తరతరాలుగా మీ వంశాన్ని, మీ పూర్వీకులను మరియు మీ ఇళ్లను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న మీ వంశరక్షక దైవం, మీ కుల దైవత. ఇంతకాలం మా అదృశ్య శక్తి ఎవరు, మనల్ని కాపాడుతున్న దైవం ఏది అని మీరు పడిన ఆరాటానికి, మీ మనసులోని భయానికి ఇప్పుడు పూర్తిగా తెరబడుతుంది. ఎందుకంటే మీ జీవితంలో పెరిగిపోయిన చీకట్లను, కష్టాలను శాశ్వతంగా తుడిచిపెట్టి ఒక సరికొత్త సంతోషాల వెలుగును నింపడానికి స్వయంగా మీ కులదైవమే ఇప్పుడు మీ భాగ్యాన్ని మార్చేందుకు మీ ఇంటి గడప తొక్కబోతున్నారు. మీరు చేసిన పుణ్యమే ఈ రోజు ఆ దేవతను మీ వైపు నడిపిస్తుంది. మీ వంశాన్ని ఉద్ధరించి ఆ కులదేవత అపారమైన అనుగ్రహం ఇప్పుడు మీ కుటుంబంపై ప్రసరించబోతుంది. ఇకపై మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని ఆ తల్లి తన భుజాలపై వేసుకొని మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మా కులదేవత మాకు తోడుగా ఎప్పుడు ఉంటుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, మహాదేవుడికి, కాళీమాతకు మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున మీరు చేయవలసిన కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయిక పరిహారాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి కష్టాలు తొలగడానికి ఈ పరిహారాలు ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. ఈ రోజు ఉదయాన్నే శివాలయానికి వెళ్లి శివలింగానికి పచ్చిపాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభించి అడ్డంకులు తొలగిపోతాయి. బిల్వ పత్రాల సమర్పణ. 3 ఆకులు
పువ్వులు కలిపి ఉన్న 5 లేదా 11 బిల్వపత్రాలపై చందనంతో రామ లేదా ఓం అని రాసి శివుడికి సమర్పించండి. ఇది మీ సంకల్పాన్ని బలపరుస్తుంది. శివుడికి తెల్లని రంగు అంటే ప్రీతికరం కాబట్టి ఈ రోజు నిరుపేదలకు పాలు, పెరుగు, బియ్యం లేదా తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల జాతకంలో గ్రహ దోషాలు తొలగి అనుకూలత పెరుగుతుంది. మరియు ఈ రోజు సాయంత్రం మీ ఇంటి పూజా మందిరంలో లక్ష్మీదేవి మరియు కాళీమాత పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి వీలైతే లక్ష్మీ అష్టోత్తరం, కాళీ కవచం లేదా శ్రీ సూక్తం పఠించండి. దీని వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి అనగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీమాత మరియు పరమేశ్వరుడికి బియ్యం మరియు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరికీ పంచండి. ఇది ఇంట్లో సంపద స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ప్రదోష కాలంలో అనగా సాయంత్రం వేళల్లో శివాలయంలోకి లేదా సమీపంలోని రావి చెట్టు కింద నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఇది అప్పుల బాధల నుండి విముక్తి కలిగించడానికి మరియు నిలిచిపోయిన ధనం తిరిగి రావడానికి మార్గం సుముఖమవుతుంది. స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.